సో సార్ మీరు దాదాపు 2 మూవీస్‌లో హీరోగా చేశారు. 'సారే వీరాజు' ఇట్లా. సో దాని ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అది చేసిన తర్వాత మళ్ళా హౌ డు సి నేను 'విక్రమార్కుడు' చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర 'కిరీడం' అజిత్ గారి సినిమా చేస్తే 1 ఇయర్‌కో 2 ఇయర్స్‌కో 'సారే వీర్రాజు' అనే ఫిలిం, 'ఆ ఒక్కడు' అనే ఫిలిం 2 వచ్చాయి. అంటే ఇప్పుడు అగైన్ మీరు అడిగే అది కరెక్టా రాంగా అంటే ఆ టైంకి హీరో వచ్చాను, నేను చేయకపోతే ఇప్పటికి బాధపడేవాడినేమో, నేను ట్రై చేయలేదు ఏంటని. సో చేశాను. ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ రియలైజ్డ్ ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ అవుతుంది ఫర్ యూ. ఫర్ మీ. నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో నాకే అనిపించి ఐ సెడ్ ఐ వోంట్ బి డూయింగ్ ఎనీ. దాని తర్వాత కూడా 'సారే వీర్రాజు' తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాను నన్ను. ఐ సెడ్ నో. అయితే మీకు ఆపర్చునిటీ మళ్ళీ వచ్చాయి. ఐ సెడ్ నో. ఎందుకంటే నాకు ఎక్కడో క్యారెక్టర్ యాక్టర్ ఈ విలన్ కొంత సేఫ్ అనుకోవచ్చు, ఎందుకు రిస్క్ అనుకోవచ్చు. ప్రాబ్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రిస్క్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ. ఆ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి నేను, కాకపోతే అది ట్రై చేయలేదు అనుకోండి, అది ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. అది అప్పుడు వచ్చింది కదా, ట్రై చేయలేదు అనేది ఉంటుంది. కాబట్టి సో అది చేశాను. వెంటనే ఐ టుక్ ఏ డెసిషన్, వద్దు ఈ క్యారెక్టర్ యాక్టర్స్. అక్కడ నుంచి మళ్ళీ మీరు ఫ్రెండ్ విలన్ రోల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. ప్రాబబ్లీ అక్కడే ఉంటే ఏమైతే తెలిసేది కదా, బట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ రోల్స్ చేయడం వల్ల ఇంతకాలం ఉన్నాను. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీ ఈ కంప్లీట్ జర్నీ ఆఫ్ 25 ఇయర్స్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఉంది అని మేము విన్నాం. యువర్ వైఫ్ ఆల్సో సపోర్ట్స్ అ లాట్ అని. టెల్ అస్ అబౌట్ లైక్ హర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ గ్రోత్. యువర్ ఫ్యామిలీ ఈజ్ టాప్ ప్రయారిటీ అండి. యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు సినిమాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అదే లైఫ్ కాదు. యూ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ టు టేక్ కేర్. సినిమా నా ప్రొఫెషన్. సో యా, మై వైఫ్ శ్వేత మేజర్ రోల్ ఉంది తంది. నేను బాగా లేజీ యాక్చువల్లీ, బాగా. సో షీ అంటే తను జిమ్కి పంపించిన రీజన్ తనే. నేను జిమ్ వెళ్ళిన రీజన్ నా వైఫే. సో యా, సో మెనీ థింగ్స్. షీ టేక్స్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై ఫుడ్, వాట్ ఈట్, వాట్ నాట్ ఈట్. బికాస్ ఆఫ్ హర్ ఐ గెట్ రిడ్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్. అంటే కొన్ని వదిలేసాను నేను. ఐమ్ క్లీన్ నౌ. సో ఏంటంటే ఇట్స్ ఆల్ అంతా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఫ్యామిలీ అండి. యువర్ పిల్లలు, వైఫ్ అండ్ ఆల్. సో దే ఆర్ గుడ్, వీఆర్ గుడ్, అంతే. సో షీస్ పర్స్యూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని మాకు. యా, అంటే ఆన్ అండ్ ఆఫ్ షీస్ ఇంటూ ఇట్, బట్ యా మెయిన్లీ లైక్ షీ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ పిల్లలు. నేను నన్ను చూసుకుంటాను. కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్ అయితే మీరు. యా, యాజ్ ఆఫ్ నౌ. వెరీ నైస్. ఐ విల్ బి. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఎ రాంగ్ వర్డ్. స్టే బ్లెస్డ్. యా. సో ఇప్పుడు మీరు మూవీస్ కాకుండా are you interested in investing anything in anywhere, or మీరు ఇంకా వేరే కూడా, like for example probably investing part I'm not sure. As long as I'm doing good here. అంటే ఏమవుతాయంటే అండి, యాజ్ ఎ క్రియేటివ్, అంటే యాక్టర్నే కదా ఎవరన్నా కానీ, యూ గెట్ ఇన్ టు నెంబర్స్. నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీ డబ్బులు ఏంటి వస్తే అందులో పడిపోయావంటే ఎక్కడో ఇది ఒక ఎంత లేదనుకున్న కొంత ఆర్ట్ ఫామ్. ఇది ఆ నెంబర్స్ ఎక్కువ ఆలోచిస్తుంటే ఇది అవుతుందేమని ఫీలింగ్ అని నా ఫీలింగ్. సో నేను ఇంకా ఇందులో 100% చేయలేదు యాజ్ అన్ యాక్టర్. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్, దెన్ దాని తర్వాత వేరే వాటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ కదా. సో ఇందులో నో ఐడియా. అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు. అసలు ఇందులో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో ప్లేసెస్. మీరు హూ ఇస్ యువర్ రోల్ మోడల్, లైక్ విలన్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ? హిందీలో చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్ terrific actor, brilliant actor. Fahad Fazil in recent times. Yes sir. Yeah, terrific job. Avesam gaani anni is very good. మన తెలుగుకి ఎప్పటికండి ఆల్వేస్ ఆల్ టైమ్ మోహన్ బాబు గారు, కోట గారు. సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా? అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వాళ్ళు. సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండేది. చాలా అనుకుంటా అండి. నేను చేస్తే బాగా చేసేవాడిని అనుకుంటా. వన్ థింగ్ దట్ యూ ఫెల్ట్, ఐ విష్ ఐ రియలీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్. అలా పట్టిగా చెప్పాలంటే పుష్ప, ఫహద్ ఫాజిల్ రోల్. ఓకే, నేను బాగా చేసేవాడిని ఫీలింగ్ నాకు. ఇట్ హ్యాస్ టు బి దేర్. మీకు అది ఉండాలి. ఇంకా అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు. నేను ఇంకా బాగా చేసేవాడిని నేను ఇంకా పెట్టుకుంటే అని. అది మీకు ఎప్పుడైతే మీకు అది అనిపించడం మానేసిందంటే యు ఆర్ లాస్ట్ సమ్వేర్. నాకు చాలా రోల్స్ అనిపిస్తుంటాయి నేను ఇంకా బాగా చేద్దాం, చేస్తామా లేదా అనేది అగైన్ తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటాయి డెఫినెట్గా చేయగలం కూడా. యాజ్ అన్ యాక్టర్ మీరు ఎటువంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు టు గెట్ ప్రెప్
ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్ రోల్స్ ఏవైనా సరే? మూవీ టు మూవీ వర్క్ చేస్తారా? జనరలైజ్డ్ ఏదైనా ఇట్స్ ప్రాసెస్? మూవీ టు మూవీ. ఏమవుతుందంటే మాకు ఎట్ ఎ టైం ఒక 4-5 ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి. ఎట్ ఎ టైం మూవీ టు మూవీ, షార్ట్ బై షార్ట్. డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏం యాడ్ చేయగలం అందులో. ఆయన వెదర్ ద డైరెక్టర్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్, ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది, బట్ ద హోల్ టోటల్ సినారియో డైరెక్టర్కే తెలుస్తుంది. కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్. ఒక యాక్టర్గా వాట్ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఆర్ ఎనీ వన్ కెన్ ఫేస్? యాక్టర్గా కాదండి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, వరల్డ్ సినిమాకి అండ్ ఆల్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ. మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు చూసారా. నేను 2000లోనూ అప్పుడప్పుడు ఎనీ యాక్టర్ అంటే 10 years బ్యాక్, 15 years బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ మారింది జనాల్లో. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మారింది. బయటే మనం యాక్టింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా, బయట జరిగేదే యాక్టర్. మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షనే సినిమా. వైస్ వర్సా, సినిమాలో కొంత జరిగేది అట్. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బి గాన్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సస్టైన్ అవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్. సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం? అండ్ మీకు ఇష్టమైన వాటికి, మీ ప్రయారిటీస్కి టైం లేదంటే నేను నమ్మను. ఓకే. యూ కెన్ టేక్ టైం. ఓకే. ఫ్యామిలీ అదేనండి, దేర్ ఇస్ ఆల్వేస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ అయి ఉండాలి. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైం ఈజ్ ఆల్వేస్ దేర్. మీరు దాని గురించి అవును, లేదనుకుంటే మీరు వద్దనుకుంటే మీకు ఎప్పటికీ టైం ఉండదు. అదే ఐ హర్డ్ యువర్ బిగ్ ఫుడీ, అది నిజమేనా? యా, ఒకప్పుడు బాగా అండి, ఇప్పుడు కొంచెం తగ్గించి కొంచెం కట్టలు చేసుకున్నా. యూ లైక్ టు కుక్ అండ్ ఆల్? నాట్ మచ్, బట్ యా, మొన్న ఈ కరోనా దెబ్బకి కొంచెం అవి కూడా తెలుసుకున్నా. ఓకే. ఓకే. సో మీరు ఫుడ్ బిజినెస్ కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. Still there? How it goes. Yeah, it's still there. ఓకే. ఓకే.